ఎవడు పోటుగాల్లో జోక్స్ వార్ కాబట్టి నా సైడ్ నుంచి వాళ్ళ హరి జోకులు చెప్తాడు. అండ్ నా సైడ్ నుంచి నా అన్నయ్య పీకిన ప్రసాద్. హరి గారు జోక్ చెప్తాడు, మీరు వెళ్ళండి. కమాన్ హరి. మొన్న ఈడో నేను ఫ్లాట్ లో ఉన్నాం. ఫ్లాట్ లో ఉంటే ఒకసారి మా ఫ్లాట్ భూకంపం వచ్చింది. అందరూ పరిగెట్టేస్తున్నారు ఫ్లాట్ బయటికి. ఏమైందంటే భూకంపం వస్తుంది, ఫ్లాట్ లో భూకంపం వస్తుంది అన్నారు. అమ్మాయి లావుగా ఉంటుందా? అవును, పరికిని ఎంతవరకు వేసుకుంది వెళ్తా ఏంటి. అందరూ పరిగెట్టేస్తున్నారు. నేను చూసా, అరే సంజయ్ గడి పైన పడుకున్నాడు, కూలిపోతే చచ్చిపోతాడేమనేసి పైకి వెళ్ళా. సంజయ్ గడి పడుకున్నాడు. అరే సంజయ్ భూకంపం వస్తా, లేరా లేరా. భూకంపం వస్తే ఏమవుద్ది? అరే ఫ్లాట్ కూలిపోద్దురా. ఫ్లాట్ కూలిపోతే మనకెందుకురా, ఇది మనం ఓనర్ కదా, పడుకో పర్లేదు ఏం కాదని. నువ్వేదో నిజంగానే అన్నోళ్ళగా తలెందుకు కింద దించుకుంటావు? నిజంగానే అన్నాడు. మొన్న రాత్రి నువ్వు అనుకున్నావు భూకంపం వచ్చింది అంటే సన్నబోడీలు ఊగుతాయి అనుకో, నువ్వు కష్టం అనుకో. మీరు అయిపోయింది, మీరు వెళ్ళండి. చెల్లమ్మ రామ్మ, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. ఇంతకు ముందు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. చెప్పు. షూ ఇది, షూ ఇది. ఇక జోకులు చెప్పరా మీరు? అద్దరిపోతు చెల్లెమ్మ. ఇప్పుడు బేసిక్ ఇలాంటి ఉప్ప పచ్చిలేస్తున్నా మా చెల్లికి నచ్చట్లేదు, మెంటల్ గా అప్సెట్ అయిపోయి మెడికల్ షాప్ పెట్టుకుంది. అన్నయ్య నువ్వు కూడా రానే నా షాప్ లో పనిచేద్దు గారంటే నేను వెళ్ళి కూర్చున్నా అనమాట. మా చెల్లి నేను కూర్చుంటే రవిబాబు వచ్చాడు. వచ్చి ఆ మందు సిట్ ఇచ్చాడు. మందు సిట్ అవ్వగానే మా చెల్లి రవిబాబుని తప్ప 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 కొడుతుంది. నేనెవరిని? బావి. ఆవిడెవరు? చెల్లి. హక్ చేసుకుంటే తప్పేంటి? నన్ను కూడా చేసుకోడు బావా. నేను అమ్మాయిలను చేసుకోను. ఇద్దరు కలిపి ఒకటే పంచింది పోటీ. నువ్వెందుకు ఒప్పుకుంటే వెళ్ళి ఇజ్జత్ తీసుకుంటావుదా? చిల్లమ్మ ఏమని చిల్లమ్మ ఎందుకు కొడుతున్నావు అని అడిగానే చూడన్నయ్య ఇదేమన్నాడు, ఆంటీ బయటికి రా అన్నాడు. చెల్లమ్మ అది ఆంటీ బయటికి రా కాదు, యాంటీ బయటికి మాది అని చెప్పి. అరే నెక్స్ట్ ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయించుకోదాని హాస్పిటల్కి వెళ్ళాను. బ్లడ్ టెస్ట్ చేయించుకొని తిరిగి వస్తాను. తిరిగి వస్తుంటే మన ప్రసాదాన్ని ఎదురైంది. నేను ఇలా బ్లడ్ టెస్ట్ ఇక్కడ పొడిస్తే రక్తం వస్తుంది. అబ్బాయి ఇలా పట్టుకుని వెళ్తున్నా. వాడు యూరిన్ టెస్ట్ కోసం వచ్చిండా? వాడు యూరిన్ టెస్ట్ కోసం వచ్చిండా? మమతను పెంచి మనసులు విరిచి అరే మనం మంచి జోకులు చెప్పరా, పాత జోకులు రా. ఈసారి జోక్ అదిరిపోతున్నా. వాళ్ళకి వాళ్ళే వేసుకున్నారు. వాళ్ళ సెకండ్ జోక్ దబ్బింది. ఇప్పుడు మన సెకండ్ జోక్ వెళ్ళండి, కూర్చోండి. బేసిక్ గా బావ ఏటీఎం కార్డు పోయింది. ఏటీఎం కార్డు పోతే బ్యాంక్ వెళ్ళాడు అన్నమాట. బ్యాంక్ వెళ్ళి సార్ నా ఏటీఎం కార్డు పనిచేయట్లేదు, సారీ పోలేదు, మళ్ళీ చెప్తాను. మా జోక్యం దొబ్బలేదు, ఆగండి. పిత్రేగాళ్ళకి బిచ్చం వేసాం. ఇంకోసారి చెప్పుకోండి. బావ ఏటీఎం కార్డు పనిచేయట్లేదు అని చెప్పి బ్యాంక్ వెళ్ళాడు. బ్యాంక్ వెళ్తే బ్యాంక్ ఎంప్లాయ్ ఉన్నాడు ఆయన. సార్ నా ఏటీఎం కార్డు పనిచేయట్లేదండి అన్నాడు. సరే దాని మీద స్క్రాచెస్ పడ్డాయేమో చూడన్నాడు. అయ్యా గీతలు పడ్డాయేమో చూసుకోండి అన్నాడు. లేదు సార్ బాగానే ఉంది సార్. అయితే ఇరిగిపోయి ఉంటుంది చూడండి అన్నాడు. లేదు సార్ ఎరగలేదు. అయితే వాటర్ లో తడిచి ఉండదేమో చూడండి అన్నాడు. సమస్యలే సార్ తడవదు, ఎలా చెప్పగలవు? నేను దానికి లామినేషన్ చేపించాను సార్, తడవదు. సరే పని చేయి, దాన్ని జిరాక్స్ చేపించుకుని వాడుకో అన్నాడు. సార్ కలర్ జిరాక్సా బ్లాక్ అండ్ వైట్ అన్నాడు. అట్లీస్ట్ లామినేషన్ చేయించిన అన్నవారికన్నా కొంచెం నవ్విండ్రు, దాని తర్వాత మొత్తం దొబ్బి. ఏం అవ్వట్లేదు అక్క చిల్లమాయలు. జోక్ అయితే నవ్వుతారు, జోక్ రాకుండా ఎలా నవ్వుతారు వాళ్ళు. రెడీ చెప్పునా. ఒకసారి ప్రసాద్ అన్న చాలా డల్ గా కూర్చున్నాడు. ఏమన్నా అంత డల్ గా ఉన్నావు అని అడిగా. నా లవర్ని కలడం కావట్లేదు అన్నాడు. ఏమన్నా ఏమైందంటే నా లవర్ కాఫీ డేలో కలమంది అన్నాడు. అవును మరి కలవచ్చు కదా అంటే, అరే వెన్స్డే ట్యూస్డే మండే థర్స్డే రిపబ్లిక్ డే అన్ని డేలు వస్తున్నాయి, చివరికి ఎయిడ్స్ డే కూడా వస్తుంది, కాఫీ డే ఎప్పుడు వస్తుందో తెలియదు.
ఏమైనా పిత్రగాలు చల్లబడ్డారు. లాస్ట్ జోకు మందైతే దానికి వచ్చే కిక్కే వేరు చెల్లమ్మ. అంటే పీకినవుతి అనేది ఎంత క్యూట్ పదం అయిపోయిందంటే ఇప్పుడు నువ్వు కనిపించిన ప్రతిసారి పీకినవుతి అన్నయ్య అని అంటున్నారు. దాన్ని పాజిటివ్ గా తీసుకొని ఇంకో జోక్ వద్దు. నాకు బాధ ఏంటంటే రేపు పెళ్లి శోభనం గది నుంచి బయటకు వస్తే వాళ్ళ అత్త మామ పీకినవుతి. నాకు 3 పిల్లలు పుట్టారంటే పీకినవుతి. కాకులు కావు కావు అని అరుస్తూనే ఉంటాయి, వాళ్ళని పట్టించుకోవద్దు మనం చెప్పు. కాకులు కావని అరుతాయేమో మేమే అంటే ఇంటి. వా పిత్రగాళ్ళు వా. బేసిక్ గా చెల్లమ్మ ఈ మధ్యలో నాకు ఒక అమ్మాయి పడింది. ఆ అమ్మాయి పెళ్లి చేసుకో మా నాన్నతో మాట్లాడండి. సరే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళా. అంకుల్ మీ అమ్మాయి నేను ప్రేమిస్తున్నా. అబ్బా ఎప్పటి నుంచి అన్నాడు. 4 నెలల నుంచి అన్నాడు. ఎలా నమ్మాలి అన్నాడు. ఇంకో 5 నెలలు ఆగండి ఆటోమేటిక్ తెలిసిపోద్దాను. ఈ జోకులేంద్రా అదిరిపోయింది అన్నయ్య, ఫెంటాస్టిక్ జోక్. 1 2 3 జోకు చెప్పడం ఒక ఆటరా. మాకు హార్ట్ అటాక్ తెప్పిస్తున్నావు కదరా. కెచ్చివ్వండి వేస్తాను జోకు. లైట్ ఎందుకు వస్తుంది ఆడా?